అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు. హెల్పింగ్ హ్యాండ్ కథానిక వినిపిస్తారు. నమస్కారం. నా పేరు పొత్తూరి విజయలక్ష్మి. నా వయసు 69 సంవత్సరాలు. 1982వ సంవత్సరంలో మొదలుపెట్టి రచనలు చేస్తున్నాను. రచయిత్రిగా నా పేరు అందరికీ పరిచయమే. ఇది నా పరిచయం. ఇవాళ నా రచనల్లోంచి ఒక చిన్న కథను మీ అందరి కోసం చదువుతున్నాను. కథ పేరు హెల్పింగ్ హ్యాండ్. ఏడి ఆ వెధవ, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి అంటూ ఆగ్రహంగా బుసలు కొడుతున్నాడు రఘు. సోఫాలో కూర్చుని కళ్ళు తుడుచుకుంటోంది రాజ్యం. ఎంత పని చేశాడు, రేపటి నుంచి నలుగురిలో తలెత్తుకోవటం ఎట్లా అనుకుని కుమిలిపోతోంది. వాళ్ళిద్దరి బాధకు కారణమైన వారి కొడుకు సిద్ధార్థ లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే విరుచుకుపడ్డారిద్దరు. ఇప్పటికే నీ గురించి నలుగురు అడుగుతుంటే ఏదో చెప్పి నెట్టుకొస్తున్నావు. ఇవాళ ఈ పని చేసి మా పరువు బజార్న పెట్టావు. ఏ గంగలో దూకమంటావురా మమ్మల్ని అంది రాజ్యం ఏడుపు ఆపుకుంటూ. ఆవిడ బాధపడిందంటే సిద్ధు చేసిన పని అలాంటిది. ఎదురు బ్లాక్లో ఉండే భవానీ గారిని నేను చేసిన సహాయానికి బదులుగా డబ్బివ్వండి అని అడిగి 400 తీసుకున్నాడు. పోని గుట్టుగా ఊరుకోకుండా ఈ విషయం నలుగురికి చెప్పండి అన్నట్ట. అరగంటలో పాకిపోయింది ఆ విషయం. తమ కొడుకు కూలివాడిలా డబ్బడిగి తీసుకున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. అమ్మా నాన్న ఆగ్రహానికి సిద్ధపడే ఉన్నాడు కాబట్టి శాంతంగానే ఉన్నాడు సిద్ధు. వాళ్ల ఆవేశం తగ్గాక నోరు విప్పాడు. సిద్ధు తెలివిగలవాడే, కాకపోతే యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు మనిషి ప్రతిభను గుర్తించాలంటే మార్కులే ఆధారం కాబట్టి సిద్ధుకి అన్ని మార్కులు రాలేదు. కాబట్టి చదువుకి ఉద్యోగానికి అది ప్రతిబంధకం అయింది. ఆ వచ్చిన మార్కులతోనే చదవగలిగే చదువు చదవటానికి తండ్రి హోదా అడ్డొచ్చింది. డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివాడు. అక్కడ అత్యవసర మార్కులే. ఫలితం ఉద్యోగం రాలేదు. ఎక్కడో తెలిసిన వాళ్ల కంపెనీలో ఓ ఉద్యోగం ఇప్పించాడు తండ్రి. మొహమాటానికి ఎవరో ఇచ్చిన ఆ ఉద్యోగానికి చెప్పుకునేందుకు సిగ్గుపడేంత తక్కువ జీతం. కొన్నాళ్లు ఆ కంపెనీ మూసేశారు. ఆ ఉద్యోగము పోయింది. 6 నెలలుగా ఖాళీగానే ఉన్నాడు. మీ వాడు ఏం చేస్తున్నాడు అని అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నారు తల్లిదండ్రులు. ఆ కాంప్లెక్స్ లోనే ఎదురు బ్లాక్ లో ఉంటారు గోపాలరావు, భవానీ. వృద్ధులు, షరా మామూలే. పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఏదో వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్యన ఆయనకి ఇంట్లోనే జారి కిందపడి 1 నెల రోజులు మంచం మీద ఉండాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఒంటరిగా వెళ్లాలంటే భయం పట్టుకుంది. కానీ వెళ్ళకపోతే జరగదు. కిందకి వచ్చాడు. కింద బెంచి మీద కూర్చుని ఉన్న సిద్ధు, అంకల్ ఏం కావాలి అని అడిగాడు. ఆటో వస్తుందేమో అని చూస్తున్నాను అంటే, నేను పిలుచుకు వస్తాను అని రోడ్డు మీదకి వెళ్లి ఆటో తెచ్చాడు. నేను సాయం రానా అని అడిగాడు. ఆయనకి ప్రాణం లేచి వచ్చింది. మా నాయనే రా అన్నాడు. ఆయనతో బ్యాంకుకు వెళ్లి వచ్చాడు. ఇంటికి రాగానే ఈ విషయం తెలుసుకుని భవానీ చాలా సంతోషించింది. మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. కాఫీ ఇచ్చింది. ఏమైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి వచ్చేశాడు. మర్నాడు మళ్లీ పిలిచాడాయన.
హాస్పిటల్కి తోడు రమ్మన్నాడు. తిరిగి వచ్చాక ఆవిడ పులిహోర రవ్వ లడ్డు పెట్టి దీవిస్తుంటే తన మనసులో మాట బయట పెట్టాడు సిద్ధు. ఇలా టిఫిన్లు కాదు, మీకు అభ్యంతరం లేకపోతే నా సాయానికి ప్రతిఫలం డబ్బు రూపంలో ఇవ్వండి అన్నాడు. వాళ్ళకి బరువు దించినట్లు అయింది. అలా అయితే మొహమాటాలకు ఆస్కారం ఉండదు. 2 రోజులకి కలిపి 400 చేతిలో పెట్టారు. ఆనందంగా సంతోషంగా తీసుకున్నాడు సిద్ధు. మీకు ఎప్పుడైనా అవసరమైతే నా పిలవండి, మరో 4 కూడా చెప్పండి అన్నాడు. అలాగే అన్నారు వాళ్ళు. అలాగే చెప్పారు కూడా. ఫలితం అమ్మా నాన్నల ఎదుట దోషిలా నిలబడ్డాడు. నాన్న, నా వల్ల మీకు చాలా బాధ కలిగింది. మీ తోటివారి పిల్లల్లా నేను ఏ అమెరికాలోనో వెళ్ళినా ఇక్కడే క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం సంపాదించుకున్నా మీకు గర్వంగా ఉండేది. కానీ అలా జరగలేదు. నా సామర్థ్యం అంతే. మరి నేనేం చేయను? మీరు ఉద్యోగం ఇప్పించారు. 6,000 జీతం, పేరుకి సేల్స్ మేనేజర్ పదవి. ఆఫీసు అనబడే ఆ చిన్న గదిలో కూర్చుని ఫోన్లు చేసి స్థలాలు ఉన్నాయి కొంటారా అని అడిగి అవతల వారి విసుగులు చిరాకులు భరించటం. నా మార్కులకి ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది అని అలాగే భరించాను. అది పోయింది. మళ్లీ ప్రయత్నించినా అలాంటిదే దొరుకుతుంది. నిన్న అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో నాకు ఒక ఆలోచన వచ్చింది. గోపాలరావు గారికి సాయం చేస్తే ఆయన మొహంలో ఆనందం చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. మీకు సంతోషం కలిగించేలా బతకటం నాకు అసాధ్యం. కనీసం నాకు తృప్తి సంతోషం కలిగేలా అయినా బతకనివ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు నుండి సిద్ధుకి ఫోన్లు. కాలం మారిపోయింది. గతంలో మనుషుల దగ్గర డబ్బు ఎక్కువ ఉండేది కాదు, బోలెడంత బలగం ఉండేది. ఏ అవసరం వచ్చినా 10 మంది వచ్చి వాలిపోయేవారు. ఇప్పుడు కావలసినంత డబ్బున్న మనిషి సాయం కరువైపోయింది. ఎన్నో యంత్రాలు సదుపాయాలు వచ్చాయి. ఆన్లైన్లోనే చాలా పనులు చేసుకోవచ్చు. కానీ ఎన్ని యంత్రాలున్నా ఓ మనిషి తోడు ఉంటే ఆ ధైర్యమే వేరు. 70 ఏళ్ల వృద్ధురాలు భర్తను వెంట పెట్టుకుని హాస్పిటల్కు వెళ్లవలసిన సమయంలో బామ్మగారు నేను సాయం రానా అని ఓ కుర్రాడు వస్తే దైవం ప్రత్యక్షమైనట్లే ఉంటుంది. భర్త ఏ మీటింగులోనో ఇరుక్కుపోతే ఒంటరిగా పిల్లల్ని సామాన్లని వేసుకుని రైలెక్కాల్సిన ఇల్లాలికి అక్క నేను స్టేషన్కు వచ్చి రైలెక్కిస్తా అంటే ప్రాణం లేచిరాదు. అమెరికాలో 6 నెలలు ఉండి దిగులుగా తిరిగొచ్చిన పెద్ద వయసు వారికి బయటికి రాగానే సామాను అందుకుని వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అని పలకరిస్తే కొండంత ధైర్యం వస్తుంది. అటువంటి సేవలు ప్రారంభించిన సిద్ధు త్వరలోనే బాగా పుంజుకున్నాడు. ఆ కాంప్లెక్స్ లోనే గోపాలరావు గారు లాంటి వాళ్ళు బోలెడు మంది ఉండటం వల్ల తీరికే దొరకటం లేదు. డబ్బు బాగానే వస్తోంది. ఈ రోజుల్లో ఇస్త్రీ మడత నలగకుండా ఫ్యాన్ కింద కూర్చుని చేసేదే ఉద్యోగం అని ఎవరూ అనుకోవట్లేదు. ఆసక్తి ఉండాలే కానీ ఎన్నో మార్గాలు. డిగ్రీ చదివిన అమ్మాయి 2 ఇళ్లలో వంట చేసి నెలకు 15,000 సంపాదిస్తోంది. చదువుకున్న కుర్రాడు సెంటర్లో చాట్ జ్యూస్ అమ్మి రోజుకు 1,000 రూపాయలు కళ్ళ చూస్తున్నాడు. సిద్ధు కొత్త దారి కనిపెట్టి దూసుకుపోతున్నాడు. పని ఎక్కువై మరో 2 చేర్చుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. మొదట గురిసిన అతని అమ్మా నాన్న కూడా కొడుకు ఉన్నతి చూసి ఆనందిస్తున్నారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని ఎవరు అడిగితే వాడు హెల్పింగ్ హ్యాండ్ అని సొంతగా బిజినెస్ పెట్టుకున్నాడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. నమస్కారం.